బడ్జెట్లు అలికేట్ చేసినప్పటికీ కూడా దీని మీద రకరకాలైన విమర్శలు వస్తూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం నుంచి ఇటు బీఆర్ఎస్ కావచ్చు, ఇటు కాంగ్రెస్ కావచ్చు, విపరీతంగా విమర్శలు చేస్తున్నారు. మీరు తెలంగాణ రాష్ట్రంలో 8 మంది ఎంపీలను సాధించారు, 8 మంది ఎమ్మెల్యేలను సాధించుకున్నారు. అయినా కూడా తెలంగాణ రాష్ట్రానికి సరైన గుర్తింపు దక్కలేదనేది వాళ్ళ ఒక ఫీలింగ్లో మాట్లాడుతున్నారు. అదేవిధంగా ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ని చూస్తే ఏమనిపిస్తుంది మీకు? నమస్తే రవికుమార్ గారు, మీకు యోయో టీవీ ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్న మిత్రులకు, సోదరి రజితారెడ్డి గారికి నమస్తే. ముఖ్యంగా మనము గత 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్లు కావచ్చు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన బడ్జెట్లకు పెద్దగా తేడా లేదు. అందుకనే అవును. ఎందుకు లేదు అని అంటే గతంలో కూడా 2,50,000, 2,40,000, నేను అనుకుంటా హైయెస్ట్ 2,60,000 కూడా ఇట్లా బడ్జెట్ లో చూయించేది. అవును. యాక్చువల్ రెవెన్యూ ఎంత వచ్చేది? బిలో 2 lakhs crores. నాకు తెలిసి లాస్ట్ కేసీఆర్ గారు దిగిపోయేటప్పుడు వచ్చింది ఏంటంటే 2,02,000 కోట్లే. అవును. ఖర్చు పెట్టగలిగే శక్తి ఉన్నంత మేరకే బడ్జెట్ పెట్టుంటే అది వాస్తవ అంకెలుగా మనం భావించవచ్చు. అవును. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 2,91,000 కోట్లు చూపించారు కదా. అవును. అంటే బహుశా తెలంగాణలో, హైదరాబాద్ లో ఉన్న సగం భూములు అమ్మేషో, లేకపోతే కేంద్రం నుంచి ఇంకొక 91,000 కోట్లు మరి బాకీ అనండి, గ్రాంట్లు అనండి అయినా తెచ్చుకోగలిగితే వీళ్ళ బడ్జెట్ మనకు వాస్తవంగా ఖర్చు పెట్టగలుగుతారు. సరే, వీళ్ళు నిజంగానే 2,91,000 కోట్లు ఖర్చు పెట్టినా కూడా మనం చూస్తే ఇప్పుడు 72,000 కోట్లు రైతుల కోసం పెట్టి, రైతుల సంక్షేమం కోసం, వ్యవసాయ రంగానికి. వ్యవసాయ రంగం అంటే మొత్తం వస్తుంది. ఇప్పుడు రుణమాఫీకే దాంట్లో 31,000, వాస్తవంగా 50,000 కోట్లు కావాలి. వీళ్ళు ఇచ్చిన వాగ్దానం మేరకు 2 లక్షల లోపు ఉన్నటువంటి అన్ని రకాలు, అంటే ఈ కండిషన్స్ పెట్టకుండా రేషన్ కార్డు, లేకపోతే రీషెడ్యూల్, లేకపోతే గ్రూపులకు ఇవ్వమని ఇట్లా రకరకాలుగా పెట్టారు కదా. అవన్నీ పెట్టకపోతే 50,000 కోట్లు కావాలి. తర్వాత 2 సార్లు సంవత్సరానికి ఇచ్చేటువంటి రైతు భరోసాకు మినిమం 10,000 కోట్లు. గతంలో 7,500 కోట్లు అయిపోయి ఇప్పుడు 2 సార్లు అంటే 15,000 కోట్లు. ఇప్పుడు వీళ్ళు ఏదైనా కొన్ని తగ్గించి ఇచ్చినా కూడా 10 ఎకరాలకు సీలింగ్ చేస్తామంటారు. సీలింగ్ చేసినా కూడా దాదాపు ఒక 18 నుంచి 20,000 కోట్లు కావాలి. అయిపోయా 72,000 కోట్లు. ఇంకా మిగతా దేనికి ఏమి ఇస్తావు? ఇప్పుడు రేపు ప్రకృతి వైపరీత్యాలు వస్తాయి, లేకపోతే ఇప్పుడు పంటల బీమా అంటున్నావు, రైతులు కట్టాల్సిన అవసరం లేదు అని అంటున్నావు. మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 1,60,00,000 ఎకరాలకు రైతు పంటల బీమా చేయాలంటే ఎంత అవుతుంది? ప్రీమియం లెక్క కట్టారో లేదో నాకైతే తెలియదు. ఆల్రెడీ రైతు బీమా ఉంది. అంటే నేను ఏమంటున్నా అంటే వీళ్ళు వాస్తవానికి కాకుండా కేవలం గాలిలో మేడలు కట్టడం కోసమే ఈ బడ్జెట్ చూపించారు. ఎందుకంటే కేసీఆర్ కంటే మేము పెంచి బడ్జెట్ ప్రవేశపెట్టినాం, ఇగో ఇన్ని రంగాలకి చేయబోతున్నాం అని చెప్తున్నారు. ఇప్పుడు మనం చూసాం, వీళ్ళకి ఎంత ఇచ్చారంటే రైతు కూలీలకు 12,000 కోట్లు ఇచ్చారు. 12,000 కోట్లు అంటే అప్పుడు బాగా పెద్ద ఫిగర్ అని మనం అనుకుంటున్నాం. వాస్తవానికి రైతు కూలీలు అది ఎంత వస్తుంది అంటే పంచితే 10 లక్షల మందికి వస్తుంది. నెలకు ఇస్తామన్నది ఎంత? ఈ సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామన్నారు ఒక్కొక్కరికి. అవును. అంటే అది పంచితే ఈ 12,000 కోట్లను పంచితే 10 లక్షల మందికే వస్తుంది. ఈ రాష్ట్రంలో వ్యవసాయ కూలీలు 10 లక్షలే ఉన్నారా? మీరు ఉపాధి హామీలో తీసుకోండి, మీకు సంఖ్య వచ్చేస్తుంది. దాదాపు 30 లక్షలు 40 లక్షల మంది ఉన్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. తర్వాత వీళ్ళకి కూడా ఇస్తామన్నారు, ఏది టెనెంట్స్, ఎవరైతే కౌలు రైతులు 6 లక్షల మంది కౌలు రైతులు. సో దానికి ఎక్కడి నుంచి ఇస్తారు? కాబట్టి ఇవన్నీ ఏంటంటే అంకెల గారడి, మోసపూరితము. ఈ అంకెలన్నీ కూడా ఈ మధ్య కాలంలో ముందే తయారైన ముఖ్యమంత్రి గారికి తెలుసు, ఆర్థిక మంత్రికి తెలుసు. కాబట్టే వాళ్ళు ఏం చేశారంటే నిన్నటి రోజున రాజకీయం చేసి కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత గగ్గోలు పెట్టడం మొదలు పెట్టారు. ఇప్పుడు వీళ్ళకు వచ్చేటువంటి గ్రాంట్, మిగతా అన్ని కూడా ఏదైతే ఫండ్స్ ఉంటాయో ఒక గ్రాంటే కాదు కదా. ఇలా ఔటర్ రింగ్ రోడ్డుకు వాళ్ళు 15,000 కోట్లు ఇస్తున్నారు. అవి డబ్బులు కదా. 5,000 కోట్లు మరి రైల్వేస్ కి ఇచ్చారు. అవి కనిపిస్తున్నాయా? ఇక్కడ ఏ రాష్ట్రానికి ఎంత అవసరమో వాళ్ళు దాని మేరకు ఆ కేంద్రం పెట్టినటువంటి 45 లక్షల కోట్లను చేస్తున్నారు. తర్వాత సోదరి మాట్లాడుతున్నది, నేపాల్కి ఇచ్చిండ్రు, శ్రీలంకకి ఇచ్చిండ్రు. ఇప్పుడు రాష్ట్రానికి ఉండే బాధ్యతలు వేరు, కేంద్రానికి ఉండే బాధ్యతలు వేరు.
కేంద్రం ఏంటంటే చుట్టుపక్కల ఉన్న దేశాలను కూడా మన ఫోల్డ్ లోకి తీసుకోవాల్సి వస్తుంది. వాళ్ళు అనేది ఏంటంటే ఆ చుట్టుపక్కల మనకు అనుకూలంగా తీసుకోకపోతే వాడు శత్రు దేశంతో కలిసిపోతాడు. ఓకే, ఇప్పుడు శ్రీలంకకు నువ్వు ఏమీ సాయం చేయకపోతే వాడిని ఏం ఎత్తుకుంటాడు? వాడు చైనా వాడు వచ్చేసి అక్కడ పెడతాడు, యుద్ధ ట్యాంకులు పెడతారు రేపు. అవును, అప్పుడు ఏంది పరిస్థితి? కాబట్టి ఏంటంటే నేను ఏమంటున్నా అంటే మనకు ఏం రావాలనో డెఫినెట్ గా ఫైట్ చేద్దాం. దానికి బీజేపీ కూడా గతంలో కిషన్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఇదే విధంగా చేస్తే వీళ్ళకు స్పష్టంగా ఫిగర్స్ తో సహా 10 లక్షల కోట్లు ఇచ్చినటువంటి దాన్ని చూపించారు. దాన్ని అంగీకరించకుండా పదే బురదలే కార్యక్రమం వీళ్ళు రక్తి కట్టించారు. సరే, ఇద్దరు కలిసిపోయి రేపు ధర్నా చేస్తే ఢిల్లీలో ఎవరితో కలుస్తున్నారు, ఎవరు దేనికోసం కలుస్తున్నారో బట్టబయలు అవుతుంది. అది ఛాలెంజ్ వరకే ఉంటుందా, లేకపోతే నిజంగానే ధర్నా చేస్తారా? చేయండి. మీరు చేసి ఇంకేదైనా రాష్ట్రానికి చేయగలిగితే మంచిదే, మేము కూడా ఆహ్వానిస్తాం రాష్ట్ర బీజేపీ పక్షాన. కానీ అది కాకుండా కేవలం రాజకీయం చేయడం కోసం సవాళ్ళు ప్రతి సవాళ్ళు, కేసీఆర్ రాలేదు ఇస్తాడు. ఇప్పుడు ఆయన బాధ్యత అది. ఇవాళ వచ్చిండు, సరే. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఇవాళ అసెంబ్లీ కూడా నడిచే విధానం చూస్తున్నాం. విమర్శలు ప్రతి విమర్శలు, రెండు పార్టీలు కలిసి కాంక్రీట్ గా సూచనలు చేయడం లేదు. ఇకపోతే బడ్జెట్ లో క్లియర్ గా మన దగ్గర ఏదైతే ఆర్థిక ప్రగతి వాళ్ళే ఒప్పుకున్నారు. ఇవాళ బట్టి విక్రమార్క గారిని ఒక విషయంలో మనం అభినందించాలా. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్థిక ప్రగతి 3.5% ఉంది. దేశ ఆర్థిక ప్రగతి వచ్చేసి 7.5% ఉంది. తెలంగాణ వచ్చేసి 6.5%. అంటే తెలంగాణలో ఇవాళ తలసరి ఆదాయం పెరిగింది, లేకుంటే ఏదో పేద మనం సాధించినామని చెప్పుకుంటున్నాం కదా. దేశ ఆర్థిక ప్రగతిలో చూస్తే ఇంకా ఒక 1% తక్కువే ఉంది. సరే, దాన్ని వీళ్ళు దేశ ఆర్థిక ప్రగతికి సమాన స్థాయిలో తీసుకురాగలిగిన కూడా మనం అభినందించవచ్చు. ఇకపోతే ఇవన్నీ మిగతా చాలా రంగాలు, ఇప్పుడు మహిళలకు మహాలక్ష్మి పథకంలో కేవలం ఉచిత ప్రయాణం దానికి ఇచ్చారు. దానికి కూడా ఆర్టీసీని బలోపేతం చేయడం కోసం పెద్ద చర్యలు చేపట్టింది లేదు. మరి దాంట్లోనే సరే విద్యుత్ అన్నారు, మరి అది ఎంతమందికి ఇస్తున్నారో రేపు మనం అంకెలతో సహా ఉన్నాయి. దాంట్లో కూడా ఎలిజిబుల్ వాళ్ళందరికీ ఇవ్వడం లేదు. 2,500 రూపాయలు ఏదైతే ప్రతి మహిళకు ఇస్తామన్నారో, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 1,50,00,000 మందికి మరి బడ్జెట్ లో ఎంత కేటాయించారో వాళ్ళే చెప్పాలి వెంకట్ గారు. మరి ఇంకపోతే నిరుద్యోగులకు వెంకట్ కూడా బహుశా నిరుద్యోగ ఉంటాడు. తమ్ముడు ఏమనుకోవద్దు, 4,000 కాడికి మీరు నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు. ఈ రాష్ట్రంలో దాదాపు 25 నుంచి 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని ఒక అంచనా. మరి ఎక్కడ దానికి కావాల్సినటువంటి కేటాయింపులు లేకుండా రేపు ఎట్లా ఇస్తారు? ఇప్పుడు పిండి లేకుండా రొట్టె ఎక్కడనే చేసి ఇస్తారు. కాబట్టి ఏంటంటే నేను టోటల్ గా ఈ బడ్జెట్ అంతా కూడా పెద్దలు బట్టి విక్రమార్క గారు అనుభవం ఏం తక్కువ లేదు. గతంలో రోషయ్య వాస్తవంగా మనందరం అభినందించాలి. ఎందుకంటే వారు వచ్చేది రూపాయి రాక రూపాయి పోక బ్యాలెన్స్ పెట్టని చేసేవాడు. అగాధం కేటాయింపులు చేసి నవ్వులప్పలు అయ్యేవాడు కాదు. కానీ గతంలో 10 సంవత్సరాలు చూస్తే కేసీఆర్ గారు ప్రతి సంవత్సరము ప్రజలను ఒక రకంగా మభ్యపెట్టి అంకెల గ్యారంటీ చూపించి కేటాయింపులు ఉండేవి కాదు. ఉదాహరణకు నేను చెప్తా, ఎంపీసీ అనే ఒక కార్పొరేషన్ ఉండేది. పాపం ఆ తాడు శ్రీనివాసులు చైర్మన్ చేసి 1000 కోట్లు కేటాయించారు. ₹1 ఖర్చు పెట్టలేదు. రూపాయి అదే నేను పేరుకే గల్ఫ్ కార్మికుల కోసము గతంలో 2018-19లో 100 కోట్లు కేటాయించారు. మేము ఆ గల్ఫ్ కార్మికుల పక్షాన్ని కూడా పోరాడుతూ ఉంటాం. నేను నిజంగా కూడా చాలా సంతోషపడ్డా. మొట్టమొదటిసారి ఒక ప్రభుత్వము కొంత ముందుకు వచ్చి, ఎందుకంటే అక్కడ ఎడారుల దేశాలలో పోయి చనిపోతే చేస్తే ఇక్కడ వాళ్ళ కుటుంబాలను ఆదుకోవడం కోసము రైతు బీమా లాగా వీళ్ళకి కూడా 5 లక్షల రూపాయలు ఇస్తాడు అనేటువంటి భ్రమల్లో ఉండేవాళ్ళు. ₹1 ఖర్చు పెట్టలేదు. కాబట్టి ఇవాళ బడ్జెట్ లో ఏదైతే చెప్పిర్రో ఫస్ట్ అయితే అది సాధ్యమయ్యేది కాదు. 2,91,000 కోట్లు నీకు రానే రాదు, నువ్వు ఏడు నుంచి ఖర్చు పెట్టు. రెండోది, చాలా రంగాలకు కేటాయింపులు లేవు. మీరు ఏదైతే 6 గ్యారంటీలు అన్నారో 13 హామీలు, 400 ఇంకా 7 ఇతర హామీలు, మొత్తము కలిపితే 420 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలకు చాలా వాటికి దిక్కు దివానం లేదు. ఇదంతా కూడా ట్రాష్. నా దృష్టిలో ఈ బడ్జెట్ అంతా కూడా ట్రాష్. మనం ఇలా చర్చించుకుంటాం, సంవత్సరం తర్వాత చూసుకుంటే వీటిలో సగం కూడా ఖర్చు పెట్టాం. ఓకే, కోటేశ్వర గారు